నేడు నెల్లూరు జిల్లా కందుకూరులో సీఎం చంద్రబాబు పర్యటన. దూరగుంట శివారులో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా మెటీరియల్ రికవరీ ఫెసిలిటేషన్ సెంటర్ ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని మరింత విస్తరిస్తున్నట్లు చెప్పిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఏపీలోని తుళ్లూరులో మరొక 8 నెలల్లో ఆసుపత్రిని ప్రారంభిస్తామని వెల్లడి. క్యాన్సర్ బాధితులు మనోధైర్యంతో ఉంటే ఖచ్చితంగా కోలుకుంటారన్న బాలకృష్ణ. టీడీపీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు. సినీ నటి బీజేపీ నాయకురాలు మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రభాకర్. జేసీ వ్యాఖ్యలు తనను మానసిక వేదనకు గురి చేస్తున్నాయని మాధవీలత ఫిర్యాదు. కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు. ఈ నెల 18న పదవి విరమణ చేయనున్న కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్. నూతన సీఈసీ ఎంపికకు ప్రధాని మోదీ నేతృత్వంలో 17న కమిటీ సమావేశం. కమిటీలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, హోంమంత్రి అమిత్ షా సభ్యులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులు జప్తు. ఇప్పటి వరకు బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఉన్న ఆస్తులు. జయలలితకు చెందిన 4,000 కోట్ల విలువైన ఆస్తులు, పత్రాలను నిన్న రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిన కోర్టు అధికారులు. వల్లభనేని వంశీ ఒక వ్యవస్థీకృత నేరస్తుడన్న నిమ్మల. వంశీని జగన్ వెనకేసుకొస్తున్నారని మండిపాటు. దళితులంటే జగన్ కు చిన్న చూపు ఉందని విమర్శ. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మీనాక్షి నియామకం. 2009లో మాండసోర్ నుంచి ఎంపీగా గెలుపొందిన మీనాక్షి. రాహుల్ టీంలో కీలకంగా ఉన్న మీనాక్షి. భారీగా పెరిగిన బంగారం ధర 90,000కు చేరువలో పసిడి. దేశీయ మార్కెట్లో 10 గ్రాముల ధర 89,400కు చేరిక. నిన్న ఒక్కరోజే 1,300కు పెరిగిన బంగారం ధర. ₹1,00,000 చేరుకున్న కిలో వెండి ధర. యూపీలోని మీర్జాపూర్ ప్రయాగ్రాజ్ హైవేపై ప్రమాదం. 10 మంది దుర్మరణం, మరో 19 మందికి గాయాలు. ఛత్తీస్గఢ్ నుంచి కుంభమేళాకు వెళ్తున్న భక్తులు ప్రయాణిస్తున్న బొలెరో ట్రావెల్ బస్సును ఢీకొట్టిన వైనం. ఖరీదైన పోర్షే కారును తమకు బహుమతిగా ఇచ్చిన బాలయ్య. వరుసగా 4 హిట్లు ఇచ్చిన తమ్ముడికి ప్రేమతో కారు గిఫ్ట్ గా ఇచ్చానన్న బాలకృష్ణ. తమన్ తనకు తమ్ముడితో సమానమన్న బాలకృష్ణ.